హాయ్ వ్యూయర్స్, నేను ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి కానివ్వండి, పీసీఓడి పేషెంట్స్కి, అబోవ్ బిఎంఐ ఉన్న వాళ్ళకి యూజువల్లీ మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ మోస్ట్ కామన్లీ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకని మెట్ఫార్మిన్ సజెస్ట్ చేస్తారు అంటే యూజువల్లీ మెట్ఫార్మిన్ ఏంటి, డయాబెటిక్ మెడిసిన్. అది ఎవరికైతే శరీరంలో గ్లూకోజ్ మెటబాలిజం సరిగ్గా లేని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది నాట్ ఓన్లీ షుగర్ పేషెంట్స్కే ఇస్తారా, డయాబెటిక్ పేషెంట్స్కే ఇస్తారా అంటే కాదు. డెఫినెట్లీ డయాబెటిక్ పేషెంట్స్కే కాకుండా ఎవరికైతే శరీరంలో ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయనప్పుడు, అంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ పెరిగినప్పుడు కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతున్నప్పుడు, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఎవరిలో అబ్జర్వ్ చేస్తాము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే ఒబీస్ ఫీమేల్స్లో, అంటే అబోవ్ బిఎంఐ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ అనే శాతం అనేది మంచిగా ఎక్కువగా ఉన్నా పని చేయకపోవడం అనే సమస్యతో బాధపడుతున్నప్పుడు వాళ్ళకి మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఈ సింపుల్ మెట్ఫార్మిన్ మెడిసిన్తో నాకు డయాబెటిక్ మెడిసిన్ ఇచ్చారు, నేను తీసుకుంటే నాకు ఏమవుద్ది, అలవాటు పడిపోతానేమో, ఇలాంటి చాలా రకాల డౌట్స్తో ఫీమేల్స్ ఉంటారు. కానీ వాళ్ళకి దీని విశిష్టత ఎందుకు ఏమిటి అనేది అర్థమైనట్టయితే తీసుకోవడంలో ఏ రకంగా కూడా హెసిటేట్ చేయకుండా ఉంటారు. సో తీసుకున్నట్టయితే ఎంతవరకు హెల్ప్, టైం పీరియడ్ కరెక్షన్కి, అండాశయాల పనితీరు పెంచడానికి కావాల్సిన టైం కంటే ఈ గ్లూకోజ్ మెటబాలిజం సెటిలింగ్ చేసినట్టయితే డెఫినెట్లీ కరెక్షన్ అనేది టైమింగ్ తొందరగా కరెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది.